సార్ యాజ్ ఏ పేరెంట్ అంటే ఒక మదర్ నేననే కాకోకుండా అందరి ఇళ్ళలో జరిగేటివి ఒక క్వశ్చన్ సార్ ఇది. మామూలుగా ఇందాక మీరు చెప్పారు కదా పిల్లల్ని కొట్టకుండా తిట్టకుండా, రైట్. ఒక పేషెన్స్ వరకు ఓకే సార్, వాళ్ళని మనం చక్కగా మాట్లాడతాము. తర్వాత ఇంకొక లెవెల్కి తిట్టడం చేస్తుంటాము, ఇంకా లెవెల్కి ఏమంటే కొడుతూ ఉంటారు. మరి అవన్నీ మామూలుగా అందరూ అంటుంటారు కదా, కొట్టడము ఈ భయం లేకుంటే పిల్లలు ఇదిగా పెరుగుతారు. మరి కొట్టకూడదు తిట్టకూడదు అంటే ఇంకా ఏ విధంగా మేము డీల్ చేయాలి పిల్లలతో? మనకి ఇంతకు ముందు ఎరుక లేకపోవడం వలన ఈ విధంగా పెంచడం అనేది ఒక సంప్రదాయం కింద వచ్చేసింది. అది మనం న్యాచురల్ మన కల్చర్ కింద అది అడాప్ట్ చేసేసుకుని అన్ని ఫ్యామిలీస్లో ఇలా చిన్నపిల్ల వాళ్ళు పుట్టంగానే బెత్తం ఎరక్కపోతే వాడు చెడిపోతాడు, చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోతాడు, వాడు తప్పు చేసినప్పుడు బాగా దండించాలి, శిక్షించాలి అనే భావనతో మనం ఉంటాము. కానీ ఆధ్యాత్మిక పిల్లల పెంపకం ఏం చెప్తుందంటే ఈ విధంగా దండించడము, శిక్షించడం అనే దాని ద్వారా వీరిలో ఎన్నో బ్లాక్స్ ఏర్పడి ఫ్యూచర్లో వాళ్ళు గొప్ప మహావృక్షాలుగా కాలేరు. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. అడాల్ఫ్ హిట్లర్ గారు చిన్నప్పుడు వాళ్ళ తండ్రి రోజు విప్పు తీసుకుని, అంటే ఒక కొరడా తీసుకుని కొట్టేవాళ్ళంట. వాళ్ళ తల్లితో కూడా ఆయనకి కాంటాక్ట్ లేదు. బాగా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఎమోషనల్గా అందరూ తిడుతూ ఉండేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఆయన హిట్లర్ కావడానికి అది కూడా ఒక ఫ్యాక్టర్ అన్నమాట. కొట్టడము శిక్షించడం ద్వారా. సో దాని బదులు ఒక కొత్త విధానం ఏంటంటే ఆధ్యాత్మిక పిల్లల పెంపకం, ఎరుకతో. ఆ పిల్లలకి కావాల్సింది ఆప్యాయత, ప్రేమ, వారిని దగ్గర తీసుకోవాలి. తప్పు చేస్తే వాళ్ళకి చెప్పగలగాలి, ఇది తప్పు నాయన నువ్వు చేసింది. వాళ్ళకి చెప్పి ఈసారి రిపీట్ చేయొద్దని చెప్పాలి. వాళ్ళ గిల్ట్ ఫీలింగ్ని మనం అపరాధం చేశాడనే భావాన్ని వాళ్ళు గిల్ట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తే వాడు ఎప్పుడు గిల్ట్తోనే ఉండిపోతారు. ఇంకొకటి ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఇంకా అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఏదైతే ఆ పెద్దవాళ్ళు చెప్పారో ఇప్పుడు ఫోర్స్ఫుల్గా కొట్టుంటారు, ఇది చెయ్యొద్దు, కొడతాను, శిక్షిస్తాను, తిడతాను అని అలా చేయడం వలన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ముందు నటిస్తారు బాగా. ఓకే నేను ఫాలో అవుతున్నాను, రాముడు మంచి బాలుడు అనేది బాగా ఉంటారు. దాని తర్వాత అంత అబద్ధం చెప్తారు, ఏది చేయొద్దన్నారో అదే చేస్తారు. ఇప్పుడు ఆ ఫాదర్ చెప్పుంటాడు, నువ్వు స్మోకింగ్ మంచిది కాదురా, నువ్వు ఒకసారి బాగా దండించి కొట్టాడు, చెంపదెబ్బలు అందరి ముందు కొట్టాడు. సో వాడు మళ్ళా ఫాదర్ వెనకాల వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి స్మోకింగ్ చేస్తుంటాడు. ఇంటికి మాత్రం వచ్చినప్పుడు ఒక్కబడేసుకొని ఏమి రాముడు మంచి బాలులాగా అపియర్ అవుతుంటాడు. ఎందుకంటే అబద్ధం చెప్పడం కూడా నేర్చుకుంటారు చిన్నపిల్లలు, ఇది శిక్షించడం, దండించడం ద్వారా. అది కాకుండా ఆ తండ్రి కూర్చొని, నాయనా ఏంది నీ సమస్య ఏంటి, నువ్వు చెప్పు, నీతో నేను టైం స్పెండ్ చేస్తాను, ఎందుకు తాగావు, ఇది కొంచెం హానికరం అని దాని గురించి కూడా చెప్పగలగాలి. అంత టైం ఉండాలి, అంత సహనం ఉండాలి, ఓర్పు కూడా ఉండాలి తల్లిదండ్రులకి. ఒక్కోసారి వాళ్ళకి ఆ ఓర్పు సహనం లేకపోవడం వలన ఒక్కోసారి వీళ్ళు తప్పుదోవ పట్టేస్తున్నారని వీళ్ళు వెంటనే పర్ఫెక్షనిస్ట్ టెండెన్సీతో ఇమ్మీడియట్గా వాళ్ళు ఇది మానేయాలనే దాంతో దండించేస్తారు. అది వాళ్ళకి చాలా బ్లాక్స్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ ఓర్పు సహనంతో, ప్రేమతో వాళ్ళని పెంచినప్పుడు ఒక గొప్పగా వాళ్ళు పెరగగలుగుతారు. చిన్నప్పుడే వాళ్ళ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. తల్లిదండ్రులు ఏ ఆస్తిపాస్తులు పిల్లలకి ఇవ్వక్కర్లేదు, ఏ సంపద ఇవ్వక్కర్లేదు, కానీ ఈ సంపదని ఇవ్వాలి. ఏదంటే ఒకటి ప్రేమ అనే సంపదని. చిన్నప్పుడే ఎంత గొప్ప అనిర్వచనీయమైనటువంటి డెఫినేషన్ లెస్ లవ్ అని అంటాం అనమాట. ఇంకొకటి దాన్ని అవాజ్యమైనటువంటి ప్రేమ అని అంటాం. అంటే నీకు మార్కులు వచ్చినా రాకపోయినా, ఓ నా కొడుక, నా తల్లి, నా కూతురు, నీకు నా ప్రేమనంతా నీకు అందిస్తున్నాను అని చెప్పాలన్నమాట. నువ్వు మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను అంతే. నీకు మార్కులు తక్కువ వచ్చా నేను ఈరోజు నుంచి ప్రేమించకుండా, నీతో మాట్లాడకుండా అలా ఉండను. నువ్వు ఎట్లా ఉన్నా నాకు ఓకే. దట్ ఈస్ కాల్డ్ అన్కండిషనల్ లవ్ అన్నమాట. కండిషనల్ లవ్ ఏంటంటే పనిష్మెంట్ రివార్డ్.
నువ్వు బాగా మార్కులు వచ్చాయి, ఆ రోజు ఒక టాయ్ కొనిచ్చేసి బాగా వచ్చావు బాగా చప్పట్లు కొట్టడము. నెక్స్ట్ తక్కువ వచ్చినప్పుడు కొంచెం శిక్షించడము, లేకపోతే కొంచెం తిట్టడం. కానీ 98 మార్క్స్ వచ్చినా కూడా ఎందుకు 2% ఫెయిల్ అయ్యావు అనడము, అప్రిసియేషన్ లేకపోవడము ఆ పిల్లవాడికి, ఇవన్నీ చాలా బ్లాక్స్ క్రియేట్ చేస్తుంటాయి. ప్రేమ కూడా గారాబం వల్ల మళ్ళీ పిల్లలకి కూడా ఇబ్బంది అంటారు, మళ్ళీ చెప్పిన మాట వినరు అంటారు కదా సార్. మళ్ళీ ఏ విధంగా డీల్ చేయాలి గారాబం? గారాబం కూడా చేయకూడదు. టూ మచ్ ఎట్లా అంటే వాళ్ళని డిపెండెంట్ చిల్డ్రన్ కింద కూడా చేయకూడదు. ఇప్పుడు దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్ నేను మీకు ఇవ్వగలను. ఏంటంటే మర్కట న్యాయము ఒకటి కిషోర న్యాయం అని ఉంది. ఓకే, మర్కటం అంటే కోతి. కోతి ఎలా పిల్లల్ని పెంచుతుంది, తర్వాత మార్జాలము లేకపోతే కిషోరం. మార్జాలం అంటే పిల్లి, కిషోరం అంటే పులి. అవి ఎలా పిల్లల్ని పెంచుతాయి. ఈ రెండు పద్ధతులు చాలా గొప్ప జ్ఞానాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. కోతులు ఎప్పుడు కూడా ఆ పిల్లని డిపెండెన్సీ కింద చేయవు, గారాబం ఎక్కువ చేయదు. చాలా ప్రేమ ఉంటుంది. ఆ కోతి ఎప్పుడైనా డేంజర్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ మదర్ కానీ ఫాదర్ కానీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ రక్షణ కల్పిస్తుంది ఆ చిన్న పిల్లకి. తర్వాత ఎప్పుడు ప్రేమ అందించాలో అన్నీ అందిస్తుంది. కానీ చెట్టు ఎక్కేటప్పుడు ఆ తల్లి కోతిని గమనిస్తే ఈ పిల్ల కోతి ఏం చేస్తుందంటే పొట్టని గట్టిగా పట్టుకుంటుందంట. 3 రోజులే ఉంటుంది ఆ బిడ్డకి, ఆ కోతి పిల్లకి. కానీ తల్లి పట్టుకోదు, ఆ బిడ్డే పట్టుకుంటుంది గట్టిగా. చక్కగా తల్లి ఎక్కుతుంది, ఇది గట్టిగా పట్టుకొని ఉంటుంది. డిపెండెన్సీ క్రియేట్ చేయదు, తను స్పూన్ ఫీడింగ్ చేయదు, అతి గారాబం చేయదు. అతి త్వరిత కాలంలోనే వితిన్ 10 డేస్లో ఆ కోతి పిల్ల చెంగునని ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి ఎగరడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే అది ఆ తల్లి దగ్గర నుంచి ఆ తండ్రి దగ్గర నుంచి అవి గొప్పగా నేర్చుకుంటాయి. డిపెండెన్సీ లేదు, గారాబం లేదు అక్కడ, కానీ ప్రేమ ఉంది. అతి గారాబం అంటే అది కూడా లోపల భయం వలన కొంతమంది పేరెంట్స్ అతి గారాబంతో మా పిల్లవాడు ఇంకెక్కడ బయటకు వెళ్ళకూడదు, బయట అంతా కూడా పొల్యూషన్ వచ్చేస్తుంది, వేరే వాళ్ళు కొడతారు వాడిని, ఇంకా ఇంట్లోనే వాడిని బంధించేసి అతి గారాబంతో పెంచేస్తారు. వాడికి బయట లోకం గురించి ఏం తెలీదు, ఓన్లీ పాజిటివిటీ ఒకటే తెలుసు. ఒకసారి వాడు బయటకు వెళ్తాడు, ఎప్పుడో 12 ఇయర్స్ 13 ఇయర్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడికి ఒక పెద్ద షాక్ వస్తుంది. బయట లోకం వేరేగా ఉంటుంది, ఇంట్లో అంతా ప్రేమ అతి గారాబంతో పెంచారు, బయట అంతా కూడా వేరే యాంగిల్లో చూస్తాడనమాట. అది చాలా ఇబ్బంది కలుగు చేస్తుంది. అందుకే అతి గారాబం పనికిరాదు. అంటే అడిగినవన్నీ ఇస్తే అతి గారాబం. ఇప్పుడు మార్జాల న్యాయం అని చెప్పాం కదా, ఇందాడు కిషోర్ న్యాయం. అంటే పిల్లులు ఎలా పెంచుతాయంటే చాలా అతి గారాబంతో పెంచుతాయంట. అంటే పిల్లి తన బిడ్డల్ని ఒక 7 ఇళ్ళు మారుస్తుందంట. అంటే బిడ్డలకి ఏమన్నా హాని జరుగుతుందేమో అని అతి గారాబంగా అతి ముద్దులు పెట్టేసేసి, అది ఇంకా ఒక నెల కూడా కాదు, 1 సంవత్సరం పడుతుంది. వాటి పాలు తాగడం కానీ ఫుడ్ తినడం కానీ అవి తినలేవు కూడా. వేరే కోతి 3-4 రోజుల నుంచే దాని ఆకులను అది తింటూ ఉంటుంది. కొమ్మలు ఎక్కేసి పైకి చెట్టు మీద ఎక్కేసి ఎగరగలుగుతుంటుంది, ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి ఎగురుతుంది. అలాంటిది ఈ మార్జాల న్యాయంలో డిపెండెన్సీ వలన అతి గారాబం వలన చూడండి ఎలా జరుగుతుందో. అందుకే మనం చక్కగా వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ అనమాట. పేరెంట్స్ అతి గారాబంతో పెంచకూడదు, అంటే అట్లా అని బాగా దండించి శిక్షించి పెంచకూడదు. వాళ్ళని ఇండిపెండెంట్ మాస్టర్స్గా తయారు చేయాలి చిన్నప్పటి నుంచి. చిన్నపిల్లల్ని ఎలా మాస్టర్స్గా తయారు చేయాలంటే వాళ్ళకి కావలసిన అవసరాలని వాళ్ళకి అందించాలి. ఒకటి ప్రేమ, వాళ్ళ క్షేమకరం అనే భావన కలుగు చేయాలి. అంటే టైం ఇవ్వాలి వాళ్ళకి, వాళ్ళ కాలం వాళ్ళతో, సమయాన్ని వాళ్ళతో మనం స్పెండ్ చేయాలి. టైమ్ ఈజ్ లవ్ అని అంటాం అనమాట. చిన్నపిల్లకి వాళ్ళకి మనం స్పెండ్ చేసే టైమే లవ్, ప్రేమ. సెకండ్ ఈజ్ వాళ్ళకి అఫెక్షన్ ఇవ్వాలి. అఫెక్షన్ అంటే దాన్ని ఎలా మనం డెమాన్స్ట్రేట్ చేస్తామంటే వాళ్ళని చక్కగా ఆలింగనం చేసుకోవాలి. చిన్నపిల్లవాడిని చక్కగా భుజం మీద వేసుకొని ఆడించాలి. పెద్దవాళ్ళు అలా ఆడించాలన్నమాట, తల్లిదండ్రులు ఇద్దరు కూడా. దీన్ని అఫెక్షన్ అని అంటాం అనమాట. దాని తర్వాత అటెన్షన్ అంటే వాళ్ళకి చక్కగా వాళ్ళ మీద దృష్టి సారించి వాళ్ళ మీద ఒక దృష్టి ఉంచాలి. అంటే
వెరెవర్ అటెన్షన్ గోస్ దేర్ ఎనర్జీ ఫ్లోస్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. అంటే మన అటెన్షన్ ఎక్కడ పెడుతున్నామో, మన దృష్టి మన ధ్యాస ఎక్కడ పెడుతున్నామో అక్కడికి ఎనర్జీ వెళ్తుంది. ఇప్పుడు తల్లిదండ్రుల ధ్యాస బిజినెస్ మీద ఉంది, పిల్లల మీద లేదనుకున్నాము. బిజినెస్ పెరుగుతుంది, పిల్లలు పెరగరు సరిగ్గా. వాళ్ళ మీద కూడా ఒక ధ్యాస ఉంచాలి. అంటే ఆ పిల్లవాళ్ళలో ఆ ధ్యాస ఉంచడం వలన నా తల్లిదండ్రులు నా మీద ఎంత శ్రద్ధగా ఎంత ప్రేమ ఉందో, వాళ్ళ కనుసైగలతో రేపలు నన్ను చూస్తున్నారు, కళ్ళతో చూస్తున్నారు. దీనివలన వాళ్ళలో వర్దీనెస్ అనేది పెరుగుతుంది. నేను అన్నిటికీ నాలో వర్దీనెస్ ఉంది, నేను అర్హుణ్ణి, అబండెన్స్ సమృద్ధితనంకి అర్హుణ్ణి, నేను ఎన్లైటన్మెంట్కి అర్హుణ్ణి, ఈ యొక్క భూమండలంలో అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి అర్హత నాకు ఉంది అనే భావన చిన్నప్పుడే వాళ్ళలో నాటబడుతుంది. ఇది కూడా ఒక అవసరమే. దాని తర్వాత వారిని ఎప్పుడు కూడా ప్రోత్సహించడం అనేది ఇంపార్టెంట్. తల్లిదండ్రుల గైడెన్స్ కావాలి. మొట్టమొదటిసారి ఆ చిన్నపిల్లవాడు సైకిల్ తొక్కడం నేర్చుకుంటారు. ఓకే, బాలిక కానీ బాలుడు కానీ. ఓకే, వాళ్ళు అడుగుతారు కూడా, నాకు సైకిల్ తొక్కాలని. ఫస్ట్ 3 చక్రాలు ఉన్న సైకిలు, దాని తర్వాత 2 చక్రాలు ఉన్న సైకిలు. ఫస్ట్ టైం తొక్కిన మూమెంట్ వాళ్ళకి మెమరబుల్. ఎందుకంటే అప్పుడు ఆ తల్లిదండ్రుల గైడెన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ బిడ్డ ఒకసారి వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూస్తాడు. ఆ తొక్కుతున్న సమయంలో ఆ తల్లి తండ్రి చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. నా ఫస్ట్ టైం నా బిడ్డ సైకిల్ తొక్కుతున్నారు అనే భావంతో చప్పట్లు కొడతారు. ఫస్ట్ టైం పడిపోతున్నప్పుడు నువ్వు చేయగలవు అని ప్రోత్సహిస్తారు, ఎంకరేజ్ చేసి. మళ్ళీ సెకండ్ టైం పడకుండా తొక్కినప్పుడు వాడు ఇట్లా వెనకాల తిరిగి సైకిల్కి వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లోకి చూస్తాడు పిల్లవాడు. అప్పుడు వాళ్ళలో ఎంతో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు ఒక గొప్ప మెసేజ్ ఆ బిడ్డలోకి వెళ్తుంది. తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారు? యూ క్యాన్ డూ ఇట్. దీనివల్ల కాంపిటెన్స్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారన్నమాట. కాంపిటెన్స్ అంటే నాలో ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను, జీవితంలో ఏదైనా సాధించగలను అనే భావనలో ఆ ఎంకరేజ్మెంట్, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రోత్సాహం, అది ఎంత గొప్ప ఇంపార్టెంట్ నీడ్ అంటే, పెద్దవాళ్ళు ఎరుకతో మనం పిల్లల్ని పెంచేటప్పుడు ప్రోత్సహించాలి, నిరుత్సాహం పెరచకూడదు పిల్లల్ని. నువ్వు ఇది చేయలేవు, నీకు దెబ్బలు తగులుతాయి, నువ్వు ఫెయిల్ అయిపోతావు, ప్రతిదానికి మనం నెగటివ్గా వాళ్ళకి ఫీడింగ్ చేసి నిరుత్సాహపరుస్తాం. నీ వల్ల కాదు, అంతే నువ్వు, మనం ఇంతే, నువ్వు చేయలేవు అట్లా చెప్పకూడదు. కానీ ఇవే ఎక్కువగా తెలియక చాలా వరకు అదే ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో కూడా.